కాకి తల మీద పడితే మరణమని లేదా తలస్నానం చేయాలని మన పెద్దవాళ్లు చెప్తుంటారు. ఇప్పుడున్న వారు ఇదే చెప్తే ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారని నవ్వుతారు. కానీ దీని వెనుక సైన్స్ దాగి ఉంది. అవును, మన పూర్వీకులు పెద్దవాళ్లు చేసే తప్పేంటో తెలుసా? పిల్లలకు అలా చేసినప్పుడు ఎందుకలా చేస్తున్నారో చెప్పరు. ఉదాహరణకు మనం గుమ్మాలకు పసుపు రాస్తాం. ఎందుకు అని అడిగితే చెప్పరు. అందుకే దాన్ని ఒక మూఢనమ్మకం అని చెప్పి వదిలేస్తారు ఇప్పుడున్న కురవాళ్లు. అదే పసుపు క్రిమి సంహారిణి అని, అది రాయడం వల్ల బయట నుంచి వచ్చే క్రిములు నాశనమవుతాయని చెప్తే ఎందుకు నమ్మరు? సేమ్ టు సేమ్ అలాగే కాకి తల మీద పడితే స్నానం చేయాలి. ఎందుకంటే కాకి కుళ్ళిన ఆహారాన్ని తింటుంది. అలా తిన్నప్పుడు తన కాలికి, వంటికి, ముక్కుకి ఆ క్రిములు అంటుకుంటాయి. సో అది మనల్ని గేరినప్పుడు, పొడిచినప్పుడు, వాలినప్పుడు ఆ క్రిములు ఎక్కడ మనకు అంటుకుని ఉండిపోతాయనేమని పెద్దలు తలస్నానం చేయమంటారు. ఇది పిల్లలకు కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత మాత్రం పెద్దలదే. ఇక మరణం విషయానికి వస్తే ఇది జ్యోతిష్యులు కూడా ఈ విషయాన్ని కొట్టిపారేశారు. కానీ మన పూర్వీకులు కాకి రూపంలో మనకు కలుసుకోవచ్చని, అందుకే పిండ ప్రదానం చేసినప్పుడు కాకి పెట్టేలా చేస్తారని, సో కాకి మనల్ని తాకినప్పుడు ఒకసారి గుడికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తే చాలు అని చెప్తున్నారు జ్యోతిష్యులు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.